హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్లా. సో అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో అకాడమిక్ కోర్సులు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయింది. సో దానికి సంబంధించి చూస్తే ఈ కోర్సు వ్యవధి వచ్చేసి 6 నెలలు ఉంటుంది. విభాగాన్ని అనుసరించి 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులు దీనికి అర్హులు. ఇక సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ఒకసారి చూస్తే ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎన్జిఓస్ మేనేజ్మెంట్, అట్లాగే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సును ఇంగ్లీష్ మాధ్యమంలో, మిగిలిన వాటిని తెలుగు మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ఇక పీజీ డిప్లొమా అట్లాగే పీజీ డిగ్రీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూద్దాం. దానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా ఏముండాలి ఏంటి అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలకు సంబంధించి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పలు స్టడీ సెంటర్లు కూడా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనువైన దాన్ని ఎంచుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఉన్నారో అక్కడి నుంచి కూడా మీరు అక్కడ క్లాసెస్ అటెండ్ కావచ్చు, అక్కడి నుంచి కూడా ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ఎక్కడుందో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించి చూస్తే బిఏ బీకామ్ బీఎస్సీ ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి వచ్చేసి 3 ఏళ్ళు ఉంటుంది. బిఏ బీకామ్ కోర్సులకు ఏదేని గ్రూప్తో ఇంటర్ ఉత్తీర్ణులైన వారై ఉండాలి. ఇక బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్ సైన్స్ గ్రూప్ అభ్యర్థులు అర్హులు. ఇక ఏపీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లేదా నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ ఉత్తీర్ణులు సాధించిన వారు, ఇక పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది లాంగ్వేజ్ కింద. సో ఇక బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు వ్యవధి 1 ఏడాది ఉంటుంది. దీనిని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవడానికి వీలుంటుంది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రికార్డ్ అసిస్టెంట్గా 1 ఏడాది అనుభవం లేదా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు లైబ్రరీ సైన్స్లో పూర్తి చేసిన వారై ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీ లా, ఇంజనీరింగ్, ఫార్మసీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. డిగ్రీ స్థాయిలో మీకు కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక పీజీకి సంబంధించి చూస్తే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ప్రోగ్రాంలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కో కోర్సు వ్యవధి వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ జర్నలిజం కూడా ఉంది. ఈ ప్రోగ్రాంలను ఆంగ్ల మాధ్యమంలో అట్లాగే లాంగ్వేజ్ ప్రోగ్రాంలు మినహా అన్నింటినీ తెలుగు మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ఇక ఎంఏ స్పెషలైజేషన్లు కనుక చూస్తే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ ఇవి వచ్చేసి ఎంఏ స్పెషలైజేషన్లు. ఇక ఎంఎస్సి స్పెషలైజేషన్లు కనుక చూసినట్లయితే మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఇంకా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి అర్హతలు కనుక ఒకసారి చూస్తే ద్వితీయ శ్రేణి మార్కులతో సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఉండాలి. ఇక లాంగ్వేజెస్లో ఎంఏ కోర్సుకు డిగ్రీకి సంబంధిత లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి. ఎంకామ్ కోర్సుకు వచ్చేసి బీబీఏ, బీబీఎం, బీఏ కామర్స్ అభ్యర్థులు ఇందులో ఏదైనా ఒకరు దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎంఎస్సి వచ్చేసి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్స్కి బీఏ లేదా బీటెక్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక ఎంఎస్సి సైకాలజీ ఏదేని డిగ్రీ పాస్ అయిన అయితే సరిపోతుంది. ఇక మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్స్ వచ్చేసి ఇది వ్యవధి వచ్చేసి 1 ఏడాది ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఈ కోర్సు ఉంటుంది. కనీసం 40% మార్కులతో బిఎల్ఐఎస్సి పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక పీజీకి సంబంధించి కనుక వివరాలు ఒక్కసారి చూసినట్లయితే మనకు ఇక్కడ కోర్సు వ్యవధి వచ్చేసి 1 ఏడాది ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారై ఉండాలి. ఇక వారు ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దీనికి అర్హులే. ఇక డిప్లొమా విషయానికి వస్తే కోర్సు వ్యవధి 1 ఏడాది ఉంటుంది. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారై ఉండాలి. స్పెషలైజేషన్లు సైకలాజికల్ కౌన్సిలింగ్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్ స్టడీస్. ఇక రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు విభాగానికి మాత్రం ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు మాస్ మీడియాలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారై ఉండాలి. ఇక
వారు అప్లై చేసుకోవచ్చు. సైకలాజికల్ కౌన్సిలింగ్ విభాగానికి డిగ్రీ, ఎంఏ, ఎంఎస్సి సైకాలజీ పూర్తి చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఇందులో ముఖ్యమైన సమాచారం అంటే జనవరి 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి BRAOUonline.in సంప్రదించవచ్చు. ఎవరైనా మీకు సంబంధించి ఓపెన్ డిగ్రీలో అంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంకా లేదా వేరే కోర్సు సపోర్ట్గా మీకు అవసరం అనుకున్న వాళ్ళు సంబంధించినటువంటి కోర్స్ ఏదైనా ఉండేది ఉంటే ఈ విధంగా డిస్టెన్స్లో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ మీ జిల్లాలలో ఉన్నాయో లేకపోతే మీకు దగ్గరలో ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏవైతే అర్హతలు ఉన్నాయో దాని పరంగా చూసుకొని అప్లై చేసుకోండి.